పియాజే ప్రకారం క్రింది వాటిలో ఒకటి పూర్వ ప్రచాలక దశ యొక్క లక్షణం కాదు. పియాజే ప్రకారం క్రింది వాటిలో ఒకటి పూర్వ ప్రచాలక దశ యొక్క లక్షణం కాదు. ఆన్సర్ ఆప్షన్ 1. విపర్యాత్మక భావన అనేది పూర్వ ప్రచాలక దశలో ఉండదు. పిల్లల వేళ్ల కంటే ముందు అరచేతులు, అరచేతుల కంటే ముందు చేతులు అభివృద్ధి చెందుతాయి అనేది ఈ పెరుగుదల వికాస సూత్రం ద్వారా వివరించబడుతుంది. ఆన్సర్ ఆప్షన్ 3. సమీప దూరస్థ దిశ. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం వ్యక్తి ఈ దశలో మంచి వ్యక్తిగా ఉండడం ద్వారా ఇతరుల అభిమానాన్ని మరియు ఆమోదాన్ని పొందాలనుకుంటాడు. ఆన్సర్ ఆప్షన్ 4. సాంప్రదాయ స్థాయి 3వ దశ. విద్యార్థులు మునుపటి జ్ఞానాన్ని మరియు భవిష్యత్తులో వారు రాణించగల రంగాలను అంచనా వేయటానికి ఉపాధ్యాయుడు ఈ పరీక్షలను ఉపయోగించాల్సిన అవసరం ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ 2. విద్యార్థుల యొక్క మునుపటి జ్ఞానాన్ని తెలుసుకోవడానికి సాధనా పరీక్షలు, భవిష్యత్తులో వారు ఏ రంగంలో రాణించగలరో తెలుసుకోవడానికి సహజ సామర్థ్య పరీక్షలు నిర్వహించవలసి ఉంటుంది. శాబ్దిక మరియు అశాబ్దిక అంశాలు రెండింటిని కలిగి ఉండే ప్రజ్ఞా పరీక్ష. ఆన్సర్ ఆప్షన్ 1. ది వెస్లర్ స్కేల్. ఒక వ్యక్తి తన కుమార్తె వివాహానికి తనకు అత్యంత సన్నిహితుల్లో ఒకరిని ఆహ్వానించడం మర్చిపోయి, ఏమైనప్పటికీ అతను ఆ సమయంలో అంతర్జాతీయ పర్యటనకు పోవాలనుకున్నాడు కాబట్టి అతను రాలేదు అని తన చర్యను సమర్థించుకున్నాడు. ఆన్సర్ ఆప్షన్ 1. హేతుకీకరణం. మనోసాంఘిక సిద్ధాంతాన్ని ఈ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త అందించారు. ఆన్సర్ ఆప్షన్ 3. ఎరిక్ ఎరిక్సన్. ఈ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ప్రకారం అభ్యసనం అనేది అంతర్దృష్టి. ఆన్సర్ ఆప్షన్ 3. మ్యాక్స్ వద్దిమర్. కార్యక్రమత అభ్యసనం ఈ అభ్యసన సిద్ధాంతం ద్వారా అందించబడింది. ఆన్సర్ ఆప్షన్ 1. కార్యసాధక నిబంధనం. పిల్లల అభ్యసనంలో ఎక్కువ పరిజ్ఞానం ఉన్న ఇతరులు ప్రాముఖ్యతను నొక్కి చెప్పిన సిద్ధాంతం. ఆన్సర్ ఆప్షన్ 2. సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం. వయలిన్ నేర్చుకోవడం సితార్ నేర్చుకోవడంలో జోక్యం చేసుకుంటుంది. ఇది దీనికి ఉదాహరణ. ఆన్సర్ ఆప్షన్ 1. ప్రతికూల బదలాయింపు. SQ4R అభ్యసన మరియు స్మృతి టెక్నిక్లో ఉన్న దశల సంఖ్య. ఆన్సర్ ఆప్షన్ 3. 6 దశలు. మాస్లో ప్రేరణ సిద్ధాంతంలో ఆప్యాయత అనేది. ఆన్సర్ ఆప్షన్ 4. ఆప్యాయత అనేది ప్రేమ మరియు వాత్సల్య సంబంధిత అవసరం. అభ్యాసకుడి కేంద్రీకృత బోధనలో బోధకుడు. ఆన్సర్ ఆప్షన్ 2. ఒక వనరుగా ఉపయోగించబడతాడు. క్రింది వాటిలో ఒకటి ఇంటర్ యాక్టివ్ బోధనా దశ యొక్క కృత్యం.
ఆన్సర్ ఆప్షన్ 4. పాఠం ప్రారంభించడానికి ప్రశ్నలు అడగడం అనేది ఇంటరాక్టివ్ బోధనా దశ యొక్క కృత్యం. పాఠం తర్వాత అభ్యసనాన్ని మదింపు చేయడానికి పరీక్ష నిర్వహించడం పోస్ట్ యాక్టివ్ బోధనా దశ. విద్యార్థులలో పాఠానికి ప్రేరణ కలిగించడానికి ప్రశ్నలను తయారు చేయడం ప్రీ యాక్టివ్ బోధనా దశ. బోధనా వ్యూహాన్ని అంతఃపరీక్షల ద్వారా మదింపు చేసుకోవడం అనేది పోస్ట్ యాక్టివ్ బోధనా దశ. బ్రూనర్ ప్రకారం క్రియాత్మక ప్రాతినిధ్యంలో పిల్లలు ఉపయోగించేవి. ఆన్సర్ ఆప్షన్ 1. చలన కృత్యాలు. శోధన ఆధారిత అభ్యసనానికి సంబంధించి క్రింది వాటిలో సరి అయినది. ఆన్సర్ ఆప్షన్ 2. శోధన ఆధారిత అభ్యసనం అనేది అభ్యాసకులలో సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలను అభివృద్ధి చేస్తుంది. గులాబీ మొక్కను తాకడంతో గాయపడిన ఒక అమ్మాయి పూల మొక్కలన్నింటినీ తాకడం మానేసింది. పావలో ప్రకారం ఇది ఈ నియమాన్ని సూచిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 1. సాధారణీకరణం. నిర్మాణాత్మక మదింపుకు సంబంధించని దానిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 1. నిర్మాణాత్మక మదింపును ఒక విద్యా సంవత్సరంలో 4 సార్లు నిర్వహిస్తారు. ప్రజాస్వామిక నాయకత్వాన్ని ప్రతిబింబించే లక్షణాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 1. సమూహ చర్చలను ప్రోత్సహించడం. ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం సముచిత ప్రభుత్వం యొక్క బాధ్యత కానిది. ఆన్సర్ ఆప్షన్ 2. అభ్యసన ఫలితం సాధించడం అనేది విద్యార్థికి సంబంధించి దీనిని సూచిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 3. సాధన. విద్యార్థి సాధన ఆమె సామర్థ్యం, కుటుంబ నేపథ్యం, పాఠశాల సౌకర్యాలు, ఉపాధ్యాయుని నైపుణ్యం మొదలైన వాటి ద్వారా ప్రభావితమవుతుంది. ఉపాధ్యాయునిగా కారణం మరియు ప్రభావం సంబంధ ఆధారంగా ఇచ్చిన స్టేట్మెంట్లోని ప్రభావాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4. విద్యార్థి యొక్క సాధన. సమర్థవంతమైన ఉపాధ్యాయుడు విద్యార్థుల వైయక్తిక భేదాలతో ఈ విధంగా వ్యవహరిస్తాడు. ఆన్సర్ ఆప్షన్ 3. పిల్లలందరి వైయక్తిక భేదాలను పరిగణలోకి తీసుకొని బోధనాభ్యసన ప్రక్రియను అమలు చేస్తాడు. క్రింది వాటి నుండి విద్యార్థి ఒక భావనను అభ్యసించడానికి కావలసిన శారీరక మరియు మానసిక సంసిద్ధతను సూచించే అంశాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 1. పరిపక్వత. ఎడ్యుకేషనల్ టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత స్థితిలో ఉపాధ్యాయుడు. ఆన్సర్ ఆప్షన్ 2. అభ్యాసకులందరికీ సౌకర్యకర్తగా పాత్ర పోషించాలి. పిల్లలలో ఆప్యాయత లేమి యొక్క ప్రభావాలను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4.
వికాసం ఆలస్యమవుతుంది, ఇతరులతో కలిసిపోవడంలో ఇబ్బంది, స్వార్థపూరితంగా ఉండడం, ఏకాగ్రతగా ఉండలేకపోవడం అనేది పిల్లలలో ఆప్యాయత లేకపోవడం వల్ల కలిగే ప్రభావాలు. అభ్యాసకుని యొక్క సాంఘిక సాంస్కృతిక సందర్భం దీనికి సంబంధించినది. ఆన్సర్ ఆప్షన్ 1 అభ్యాసకుడి గుర్తింపు. స్మిత తండ్రి ఆమెకి ఒక పక్షిని చూపించి అది ఏ పక్షి అని అడిగాడు. స్మిత ఈ పక్షి లక్షణాలను వివిధ పక్షుల గురించి తనకున్న స్మృతితో పోల్చి ఇది పావురమని చెప్పింది. ఇక్కడ స్మిత ఆలోచన. ఆన్సర్ ఆప్షన్ 1 సమైక్య ఆలోచన. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం బోధన అభ్యసన ప్రక్రియలో అభ్యాసకులు నిమగ్నం చేసే రూపాలను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 1 పరిశీలన, అన్వేషణ, విమర్శనాత్మక ప్రతిస్పందన, విశ్లేషణ అనేవి ఎన్సిఎఫ్ 2005 ప్రకారం బోధనాభ్యసన ప్రక్రియలో అభ్యాసకులు నిమగ్నం చేస్తాయి.